బట్ మల్లన్న గత కొద్ది కాలంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ వైపు టిల్ట్ అవుతున్నారు. ఆయన నడుపుతున్న ఛానల్లో కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నారు అని అనే వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఒకటి ఏంటంటే, ఒక మల్లన్ననే కాదు, ప్రజలు ఆ దిశగా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజల ఆలోచనే తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు మల్లన్న చూస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీని భుజానికి ఎత్తుకుంటున్నాడు. మీరు చూడండి, మీరు నిన్న మొన్న చూస్తూ ఉండొచ్చు, కేసీఆర్ దిగితే మాకేంది, పోతే మాకేంది, కాంగ్రెస్ గెలిస్తే మాకేంది, మా వర్గాల వాటా ఏదని అడుగుతా ఉన్నాం. అసెంబ్లీలో మా పెరికాయనేడి, మా మంగళాయనేడి, మా సాకలాయనేడి, మా ఎరకలాయనేడి, ఇవన్నీ అడుగుతా ఉన్నాం. ఎందుకు అడుగుతా ఉన్నాం అంటే కాంగ్రెస్ మీద ప్రేమతోటి కాదు ఇవన్నీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని ప్రజల ముందు పెట్టింది 34. కాంగ్రెస్ 50 ఏళ్ళు ఇక్కడ అధికారంలో ఉంది. నేను తప్పు బీసీ చీఫ్ మినిస్టర్ ఒక్కసారి కూడా కాలేదు. ఎన్నో అవకాశాలు వచ్చాయి, అందరికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. వచ్చినా కూడా ఇప్పుడు ఒక్కసారి కూడా చేయలేదు. అటువంటి పార్టీని ఎట్లా నమ్ముతున్నారు మీరు? నేను అదే అంటున్నా. ఇప్పుడు కేశవరావు పీసీసీగా ఉండి కాంగ్రెస్ గెలిచినా ఆయన కాలేడు, డి శ్రీనివాస్ ఉండి 2 సార్లు గెలిచినా ఆయన కాలేడు, ఆ తర్వాత వి హనుమంతరావు ఉండి గెలిచినా ఆయన కాలేడు, బొత్స సత్యనారాయణ ఆయన కాలేడు, పొన్నాల లక్ష్మి ఉన్నా ఆయన కాలేడు, ఆఖరికి శివశంకర్, పుంజాల శివశంకర్ ఉన్నా ఆయన కాలేడు. అంటే వీళ్ళకు అప్పచెప్పిన పాత్ర కట్టప్ప పాత్రలు అప్పచెప్పారు. ఈ పాత్రలనే ఉన్నారు. ఇప్పుడు ఈ పాత్ర మీరు తీసుకోరని చెప్తా ఉన్నాము. మాకు రాజకీయ అధికారం కావాలి ఈ వర్గాలకి. నువ్వు మాకు బిచ్చమేసుడేంది? ఓట్లన్నీ మాయే కదా. ఓట్లన్నీ మాయ అయినప్పుడు సీట్లన్నీ మాయ కావాలి కదా. మేము అందుకోసమే. బట్ అవతల బీజేపీ చూస్తే లక్ష్మణ్ నుంచి బండి సంజయ్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఈటల రాజేందర్ కీలక పాత్ర వరకు, అక్కడ ప్రధానమంత్రి మోడీ బీసీ, ఓకే, ఇక్కడ స్టేట్ లీడర్షిప్ బీసీ. ఆ పార్టీని కాదని మీరు కాంగ్రెస్ వైపు ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు? నేనేమంటున్నా, వీళ్ళు ఇప్పుడు ఈ పార్టీలు ఎన్ని సుగుణాలు కలిగి అనేటువంటి ఒక చరిత్రనే తెలుసుకోవాలి కదా. నేను 1879 నుంచి ఈ పార్టీల కథ చదువుకుంటూ వచ్చిన. ఈ పార్టీలు ఏ పార్టీలు ఈ ప్రజలకు మోసం చేసినాయి, అందులో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో భారతీయ జనతా పార్టీ పాత్ర అంతే ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీని డిక్లేర్ చేయమనండి, మేము బీసీ ముఖ్యమంత్రిని చేయబోతా ఉన్నాం అనేటువంటి ఒక మాటను డిక్లేర్ చేయమనండి. లేకపోతే బీసీలకు ఒకవేళ వాళ్ళు బీసీ ముఖ్యమంత్రిని చేస్తే సపోర్ట్ చేస్తారా? ప్రకటించమనండి. ఇప్పుడు టికెట్లు ఎక్కువ అన్ని పార్టీ, ఈ 3 పార్టీలు ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఆ మాట ప్రకటించమనండి. ఉన్న బీసీ అధ్యక్షుడిని తీసి అవతల కొడితే మీరు కొత్తగా. బట్ అంతకుముందు లక్ష్మణ్ ప్రెసిడెంట్, తర్వాత బండి సంజయ్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఎలక్షన్ కమిటీ కన్వీనర్ గా ఈటల రాజేందర్ ఉన్నారు. ఇంపార్టెన్స్ ఏం తక్కువ ఉన్నట్లేదు కదా. 2 ఎంపీలు ఉన్నారు బీసీల నుంచి. బండి సంజయ్ ఉన్నారు, అరవింద్ ఎంపీగా ఉన్నారు. బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శి చేశారు. లక్ష్మణ్ పార్లమెంటరీ, నాకు తెలిసి బీజేపీలో అత్యున్నత పదవి ఏందో తెలుసా? పార్లమెంటరీ బోర్డు మెంబర్ ప్లస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్. ఈ రెండిట్లో లక్ష్మణ్ ఉన్నారు. లక్ష్మణ్ ఇక్కడ గెలవకపోతే వేరే రాష్ట్రంలో తీసుకుపోయి ఎంపీ చేశారు. ఇంకా బీసీ నేనేమంటున్నా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంత కాదనుకున్నా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదొక రేంజ్లో ఉండే. ఒకానొక దశలో ఇక కాంగ్రెస్ పని అయిపోయింది, భారతీయ జనతా పార్టీ ఇక ఆల్టర్నేటివ్ తెలంగాణ ప్రజలకు అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది. క్రమంగా బండి సంజయ్ బలపడి, బండి సంజయ్ ఏమైనా ముఖ్యమంత్రి అవగలడా ఏంది అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తినప్పుడు ఆయన కుట్ర చేసి తీసేసినట్టుగా కనిపిస్తుంది. అదెవరు ఫైట్ చేసి బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ కదా, బీసీ వర్సెస్ బీసీ కదా. అంటే ఈటల రాజేందర్ వల్లనే పోయిందని చెప్పదలుచుకున్నారా? ఈటల రాజేందర్ కు బండి సంజయ్ పొసగలేదు, అది బహిరంగ రహస్యం. నేనేమంటున్నా, ఇప్పుడు ఈటల రాజేందర్ వల్ల మరి బండి సంజయ్ తీసేస్తే ఈటల రాజేందర్ కి ఇవ్వాలి కదా. ఎలక్షన్ కమిటీ కన్వీనర్, స్టేట్ ఎలక్షన్ పోయినసారి చింతల రామచందర్ రెడ్డి గారు ఉన్నారు. అది ఎలక్షన్ మీకు ప్రియారిటీ తెలియట్లేదా స్టేజ్ మీద కానీ అక్కడ? నేనేమంటున్నా, ఇప్పుడు అలంకరించబడ్డ ఇంటికి రాజు అయితే ఇద్దరు కొట్లాడుకుంటే అక్కడ బీసీలే కదా. కిషన్ రెడ్డి నాకు వద్దు, తప్పేముంది, ఇద్దరు బీసీలు కొట్టుకుంటే తప్పేముంది? బట్ అల్టిమేట్ గా పోయింది కూడా బీసీ పదవి, బీసీకి రాలే కదా. మళ్ళా బీసీకి రాలే కదా. బట్ ఈటల రాజేందర్ ఆ ప్రియారిటీ ఇస్తున్నారు కదా. ఏం ప్రియారిటీ? ఈటల రాజేందర్ అన్నకి ఇచ్చే ప్రియారిటీ ఏం ప్రియారిటీ? అది ప్రియారిటీనా? ఎంత కాదనుకున్నా తెలంగాణ ఉద్యమం చేసినోడు, బలంగా కొట్లాడినోడు, ఓ బలమైన సామాజిక వర్గం ఉన్నాడు. ఇటువంటి ఆయనకు సరే మరి బండి సంజయ్ నాయకత్వాన్ని మార్చి ఈటల రాజేందర్కి ఇచ్చారంటే ఇంకో బీసీకి ఇచ్చారని సాటిస్ఫై అయ్యేటోళ్ళు. మీరు ఆ పని చేయలే కదా. మరి ఇదే గొప్పదనుకుంటే, ఇదే ప్రియారిటీ గొప్పదనుకుంటే ఇది కిషన్ రెడ్డి గారికి ఇచ్చేది, అది ఈటల రాజేందర్ గారికి ఇవ్వమని రాదు.
అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ పోస్ట్ కొత్త వాళ్ళకి ఇవ్వరు కదా జనరల్ గా బీజేపీ ఇగో కొత్త వాళ్ళకి ఇయ్యరా, సంస్థాగత వ్యవహారాలు పార్టీలో కొత్త వాళ్ళకి ఇయ్యరా, బీసీలకి ఆర్ఎస్ఎస్ తో వాళ్ళతో హ్యాండిల్ చేయాల్సి ఉంటది, ఇవన్నీ ఉంటాయి కదా issues. కొత్త వాళ్ళకి ఇయ్యరా, బీసీలకి ఇయ్యరా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఓకే ఎందుకంటే తీరా అధికారం వచ్చేటువంటి అవకాశం ఉన్న క్షణంలో మాత్రం బీసీ పనికి రాకపోతే దాన్ని పసిగడతారు కదా ప్రజలు.